నశించాలి జగనాసుర నర్త చరిత్ర, నశించాలన అంతం, అరాచక పాలన అంతం, అరాచక పాలన అంతం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, బడేటి చంటి నాయకత్వం. ఎదరు తీయించిన ఎదరు కాగితం ఒకటి తీయించిన ఇది ఒకటిగా ఉంటుంది. నమస్కారం. ఈరోజు ఎన్డీఏ ఏదైతే వైసీపీ మీద ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిందో అది మనందరి ప్రజలందరికీ తెలియాలి. ఏదైతే అరాచక పాలన అంతం, కూటమి పంతం, పెత్తందారు పాలనలో నియంత రాష్ట్రం విధ్వంసం. ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా స్టేట్లో టెర్రరిజం ఎక్కువైపోయి ప్రజాస్వామ్యం నశించి ప్రమాదంలో పడిందో, రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ కూటమిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని అందరూ కూడా విడుదల చేయడం జరిగింది. ప్రజలకు తెలియపరచడానికి అంతా కూడా చేయడం జరిగింది. రాజకీయ హింసలు ఏ విధంగా పెరిగిపోయినాయి అనేది మీరు అందరూ కూడా చూశారు. అరెస్టులు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం, ఏదైతే మరి రఘురామకృష్ణరాజు గారి కాడి నుంచి కింద సామాన్య మానవుడి వరకు ఏ విధంగా చేశారని మీ అందరూ కూడా చూశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద ఏ విధమైన దాడులు చేసి ఏ విధమైన కేసులు పెట్టారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు. అటువంటి మళ్ళీ జరగకోకుండా ఉండాలనేది ఐపీసీ కాదు వైసీపీ కోడ్ని ఏ విధంగా అమలు చేశారనేది రాష్ట్రంలో అందరూ కూడా చూడటం జరిగింది. కేంద్ర నిఘా సంస్థల లెక్కల ప్రకారం ఏదైతే మిస్సింగ్ కేసులు మహిళల మీద ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పారో మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మహిళల మీద ఏదైతే దాడులు కూడా 96.4% ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఇది కేంద్రంలో ఉన్న 66.4% కంటే ఎంత ఎక్కువగా ఉందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అస్మదీయ కంపెనీలకు ఎన్ని లక్షల ఎకరాలు ఏ విధంగా దోచిపెట్టారనేది ప్రతి ఒక్కటి కూడా ఇందులో వివరించడం జరిగింది. మేనిఫెస్టో ద్వారా ఏదైతే ఛార్జ్ షీట్లో అన్నీ కూడా పంచబడుతుంది జరిగింది. అలాగే రాష్ట్రంలో పరిశ్రమలు ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయినాయి అనేది ఏదైతే మన ఎంపీ గారు కూడా ఏదైతే ఆ బ్యాటరీ ఫ్యాక్టరీని వాళ్ళు కూడా ఇచ్చేసుకుని హైదరాబాద్లోకి వెళ్ళిపోయి వాళ్ళు పెట్టుకున్నారు అని అంటే ఏ విధమైన హింసా క్రీడ రాష్ట్ర పరిశ్రమ మీద ఉందనేది అందరూ కూడా తెలిసింది. అలాగే రాజధాని విషయంలో ఏ విధంగా ఇచ్చేస్తూ వైజాగ్లోనే రాజధాని పెడతానని చెప్పి 3 రాజధానులు ఉండాలని ఏ విధమైన ముక్కలాటలు ఆడాడనేది ప్రజలందరూ కూడా గమనించారు. ఈ ఛార్జ్ షీట్లు అన్నీ పొందుపరిచారు. తప్పనిసరిగా ఇది అందరూ కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో అరాచక పాలనను ఏ విధంగా అంతమొందించాలనే దాంట్లో ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్ విషయంలో ఏదైతే మరి మొన్న 1వ తారీఖు వచ్చేసరికి 3 రోజులు లేట్ చేసి తెలుగుదేశం పార్టీ మీద నెపం చేపి అండాలని పెట్టారో మరి మళ్ళీ 1వ తారీఖు వస్తుంది కాబట్టి దానికి సరిపడా డబ్బులు ఖజానాలో వేసి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇంటికే ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో, ఎవరైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ 13వ తారీఖు కాబట్టి 4-5 రోజులు దీని మీద ఒక్క రోజులో ఇచ్చేసే పనే. అందరినీ కూడా డబ్బు సరి చేసుకుని ఎవరికి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6తో 6 కొడితే జగన్మోహన్ రెడ్డి డక్అవుట్ అయిపోయాడు. ఏమీ లేదు, మేనిఫెస్టోలో ఏమీ చేయలేమన్నాడు. 3,000 3,500 చేస్తామన్నాడు. అది కూడా 3 సంవత్సరాలు పెంచాం 250 95% ఏదో అన్నీ అమలు చేసామని అంటారు. అసలు మద్యపాన నిషేధం చేస్తానన్నవాడు అసలు మొత్తం ఫస్ట్లోనే చీదీసింది. అలాగే 2 ఏదైతే అందరికీ అమ్మఒడి ఇస్తానన్నాడో ఒక్కరికే ఇచ్చి దాని గురించి ఏమీ చెప్పలేని పరిస్థితి. కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు, 9 సార్లు పెంచాడు. అందరికీ ఇల్లు అన్నాడు, ఒక్కడికి కూడా ఇల్లు ఇవ్వాల. అన్నీ కూడా 95% పనులు చేయకుండా 5% మేనిఫెస్టోలో చేసి 95% అని ఎలా చేసుకుంటున్నాడో ఆ విషయంలో కూడా ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో కానీ అతను డెక్అవుట్ అయిపోయిన మాట వాస్తవం. ఎందుకనంటే ఇది ఇక టీం పనిచేయదు అనేది ప్రజలందరూ నిర్ణయించారు. ఈ టీం తప్పుకోవాల్సిందే. కొత్త టీం చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ టీం రాబోతుంది అధికారంలో. కానీ ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.